చెప్పాడు. మహారాష్ట్ర ఎలక్షన్ లో 5 నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి. 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతైనాయి అని. నీకు కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేకంటే తెలివి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. 2009లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే రోజు అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ లో 156 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 156 సీట్లు. పార్లమెంట్ గెలిచింది 33 పార్లమెంట్లు గెలిచింది. పార్లమెంటుకి 194 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఒకటే రోజు ఎలక్షన్ జరిగితే 38 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్లమెంట్ మెజారిటీ వచ్చింది, అసెంబ్లీకి తక్కువ వచ్చింది. దీన్ని ఏమంటారు? ఇది రిగ్గింగ్ అంటారా? రాహుల్ గాంధీ గారు అన్నదేమి, మహారాష్ట్రలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు, అంటే మధ్యలో 4.5 సంవత్సరాల కాలంలో కేవలం 50 లక్షల ఓట్లు, కొత్త ఓట్లు మాత్రమే నమోదైతే, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్ 6 నెలల మాసంలో మళ్లీ 45-50 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరుతారు? ఇలాంటి తెలివితేటలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు బాగా చెప్పగలుగుతారు కదా. ఈ మధ్య ఇప్పుడే నేను ఈరోజే చూసింది, నేను మామూలుగా ఇవన్నీ ఎక్కువ చూడడం, కానీ ఎవరో స్నేహితుడు బాధతో పంపినాడు, నీ స్నేహితుడు చూడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని. అది చూసిన తర్వాత అరే ఆ లాజిక్ తమరు చూడలేదా సార్? 4.5 సంవత్సరాల్లో 50,000 ఓట్లు, దాదాపు 6 నెలల్లో 50,000 ఓట్లు. ఏమంటారు? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఉదాహరణ తీసుకొని రీసెర్చ్ చేసి, అవును తమరు చెప్పినట్టు మా పార్టీ వీకు, మీలాంటి బలమైన నాయకులు మాకు లేరు కదా సార్. ఇప్పుడు మేము బలహీనలే కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం, తమరికేం నొప్పి అంటే అని నేను. లెట్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్. ఎలక్షన్ కమిషన్ లేని తమరికెందుకు సార్? ఏమి తమరి మాట మాట్లాడితే ప్రాపకం పెంచుకోవడాక? నో, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇట్స్ నాట్ కరెక్ట్.